వెల్కమ్ టు మెగా 9 టీవీ. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుగాంచిన అమీర్ ఖాన్ ఆయన వ్యక్తిగత జీవితం ఎప్పుడూ చర్చనీయాంశమే. ఇప్పుడు మరోసారి ఆయన పెళ్లి వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. జూలై 5న తన ప్రేయసి గౌరీ స్ప్రాట్ ను అమీర్ ఖాన్ ముంబైలోని తన నివాసంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. ఇది ఆయనకు 3వ వివాహం. ఈ పెళ్లి చుట్టూ ఇప్పుడు అనేక వివాదాలు అలుముకుంటున్నాయి. ముఖ్యంగా మతపరమైన అంశాలు, సామాజిక విమర్శలు ఈ వివాహాన్ని మరింత చర్చనీయాంశం చేశాయి. మరీ ముఖ్యంగా షరియా చట్టాల ఉల్లంఘన ఆరోపణలు, లవ్ జిహాద్ వాదనలు ఈ పెళ్లిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. బాలీవుడ్లో ఇలాంటి వివాదాలు కొత్త కాకపోయినా అమీర్ ఖాన్ పెళ్లి మాత్రం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లికి ముందు గౌరీ స్ప్రాట్ మత మార్పిడి చేసుకున్నారా లేదా అనే విషయంపై స్పష్టత లేకపోవడం కూడా ఈ వివాదానికి ప్రధాన కారణం. అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా. వీరు 1986లో వివాహం చేసుకుని 2002లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మూడోసారి గౌరీ స్ప్రాట్ తో 7 అడుగులు వేశారు. గౌరీ స్ప్రాట్ ఒక ఎంటర్ప్రెన్యూర్, ఫ్యాషన్ ప్రొఫెషనల్. గతంలో బెంగళూరులోని ఒక సెలూన్ చైన్ తో పనిచేశారు. ఇప్పుడు అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో అసోసియేట్ గా ఉన్నారు. ఆమెకు తమిళ, బ్రిటిష్ తండ్రి, పంజాబీ, ఐరిష్ తల్లి ఉన్నారు. ఆమె తాత ఒక స్వాతంత్ర సమరయోధుడు. గౌరీ స్ప్రాట్ కు గత వివాహం ద్వారా ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఇక అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ వివాహంపై ముస్లిం పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమీర్ ఖాన్ కు ఫత్వా జారీ చేశారు. ముస్లిమేతర మహిళను వివాహం చేసుకోవడం షరియాకు విరుద్ధమని ఆ ఫత్వాలో స్పష్టం చేశారు. ఇది మత పెద్దల నుండి వచ్చిన తీవ్రమైన అభ్యంతరం. మౌలానా చౌదరి ఇఫ్రాహిం హుస్సేన్ అనే మత గురువు ఈ వివాహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఫత్వా జారీ చేశారు. ఒక ముస్లిం వ్యక్తి ఇస్లాం మతంలోకి మారకుండా వేరే మతానికి చెందిన మహిళను పెళ్లి చేసుకోవడం షరియా చట్టం ప్రకారం చెల్లదు. ఇలాంటి నిర్ణయాలు షరియా, ఇస్లాం పేరును దెబ్బతీస్తాయని మౌలానా తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఒకవేళ గౌరీ స్ప్రాట్ ఇస్లాం మతాన్ని స్వీకరించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, కానీ అలా జరగలేదని ఆయన ఆరోపించారు. ఒక ప్రముఖ నటుడు ఇలా ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించడం సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ వివాహంపై హిందూ సంఘాలు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అమీర్ ఖాన్ పై లవ్ జిహాద్ ఆరోపణలు చేస్తున్నారు. ఈ వివాదం కేవలం మత గురువుల వరకే ఆగిపోలేదు. దీనికి ఇప్పుడు రాజకీయ రంగు కూడా అంటుకుంది. అమీర్ ఖాన్ పెళ్లిపై మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత నితీష్ రాణే చేసిన వ్యాఖ్యలు ఈ అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. అమీర్ ఖాన్ 3వ పెళ్లి అనేది గజ్వా-ఏ-హింద్లో ఒక భాగమే అని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. హిందూ మహిళలను ఇలా వరుసగా పెళ్లి చేసుకుని బాలీవుడ్ హీరోలు ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నారని హిందూ సంఘాలు కూడా సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నాయి. తమ వ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయం ఇలా దేశవ్యాప్తంగా మతపరమైన, రాజకీయ వివాదంగా మారడం బహుశా అమీర్ ఖాన్ కూడా ఊహించి ఉండరు. ప్రస్తుతం గౌరీ స్ప్రాట్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ లో కొనసాగుతున్నారు. ఈ వివాదం ఆమె కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. అమీర్ ఖాన్ మాత్రం ఈ వివాదంపై ఇంకా అధికారికంగా స్పందించలేదు, మౌనంగానే ఉన్నారు. కానీ ఈ వివాదం అతని రాబోయే సినిమాలపై, అతని ఇమేజ్ పై ప్రభావం చూపుతుందేమోనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజల స్పందన కూడా మిశ్రమంగా ఉంది. కొందరు అమీర్ ఖాన్ వ్యక్తిగత స్వేచ్ఛను సమర్థిస్తుంటే మరికొందరు మతపరమైన ఆచారాలను పాటించాలని డిమాండ్ చేస్తున్నారు. కొన్ని మత సంస్థలు ఈ వివాహంపై మరింత పెద్ద ఎత్తున నిరసనలకు పిలుపునిచ్చే అవకాశం కూడా ఉంది. ఈ ఘటన భారతీయ సమాజంలో మతపరమైన వివాహాలపై ఉన్న భిన్న అభిప్రాయాలను స్పష్టం చేస్తుంది. అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ వివాహంపై కొనసాగుతున్న వివాదం తక్షణమే సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. మత పెద్దల ఫత్వా, హిందూ సంఘాల ఆరోపణలు, లవ్ జిహాద్ వంటి తీవ్రమైన చర్చలతో ఈ వ్యవహారం మరింత జటిలమవుతుంది. ఒక మనిషి ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనేది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయమని రాజ్యాంగం చెబుతోంది. అయితే మతపరమైన చట్టాలు, నమ్మకాలు తెరపైకి వచ్చినప్పుడు ఇలాంటి వివాదాలు తలెత్తడం మన దేశంలో కొత్తేమీ కాదు. ఈ వివాదాలపై అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.